కాకినాడ నగరంలో 35,000 కోనో కార్పస్ వృక్షాలు 150 ఎకరాల చెట్లున్నాయని పేర్కొన్నారు. ఇక తొలుత కాకినాడ నగరం నుండి విషవృక్షాలు తొలగించే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యానికి పర్యావరణానికి హానికరంగా విషవృక్షాలుగా డెవిల్ ట్రీస్ గా అంతర్జాతీయ సమాజం గుర్తించిన కోనో కార్పస్ ఏడాకుల చెట్లు తొలగించాలని, ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే వీటి పుప్పొడి గాలిలో కలిసి శ్వాసనాళాల్లోకి చేరి ఉబ్బాసం, శ్వాసకోశ వ్యాధులు, కంటి జబ్బులు, అలాగే చర్మ వ్యాధులు, దద్దుర్లు వస్తున్నాయని కాకినాడ నగరపాలక సంస్థ తాడు బొంగరం లేని రీతిగా ఓ పత్రికా ఆర్టికల్లో పేర్కొంటూ అస్పష్ట సమాధానం ఇచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలు వీటిని తొలగిస్తున్న రిపోర్టులు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు నిషేధించిన వాస్తవాలను పరిశీలించి తద్వారా కోనో కార్పస్ ఏడాకుల చెట్ల తొలగించి వాటి స్థానంలో రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు నాటించే చర్యలు తీసుకోవాలన్నారు.